దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గతంలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టుగా అపోస్తల కార్యాలు మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. అపోస్తల కార్యాలు అనగానే మనకి ఏం అర్థం అవ్వాలి అంటే ఎవరు, ఎప్పుడు, ఎలా రక్షించబడ్డారు, రక్షణలోకి వచ్చారు అనే విషయం మనము అర్థం చేసుకోవాలి. ఎవరు, ఏ విధము చేత, ఏ నామంలో బాప్తిసం పొందారు, ఎవరిని విశ్వసించి వారు రక్షించబడ్డారని చెప్పే గ్రంథమే. ఎవరు అంటే వారు అన్యులైనప్పటికీ, యూదులైనప్పటికీ, గ్రీకు దేశస్థులు అయినప్పటికీ ఎవరైనా సరే ఎవరు, ఎప్పుడు, ఎలా క్రీస్తును అంగీకరించి రక్షించబడ్డారు అని చెప్పే గ్రంథమే అపోస్తుల కార్యాలు. ఈ అపోస్తుల కార్యాల్లో మొదటి 12 అధ్యాయాలు మనకు ప్రధానంగా కనబడేది పేతురు గారు అయితే, మిగతా 16 అధ్యాయాలు మనకు కనబడేది అపోస్తుడైన పౌలు జీవితాన్ని గతంలో మనం మాట్లాడుకున్నాం. అద్భుతమైన పరిచారకుడిగా మనం తెలుసుకున్నాం. అలాగే ఆయన అంతియొకాయను కేంద్రంగా చేసుకొని, సిరియాలో ఉన్న అంతియొకాయని కేంద్రంగా చేసుకొని ఆయన మిషనరీ జర్నీస్ చేశారు. అందులో భాగంగా ఈ వారం మనము అపోస్తుడైన పౌలు మొదటి మిషనరీ జర్నీ గురించి మనము మాట్లాడబోతున్నాం. సహోదరులరా, సహోదరి వండ్లరా, మీ అందరికీ దేవుని నామం బట్టి వందనాలండి. దయచేసి మీ సహోదరుడిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. చెప్తుంది ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచినట్లయితే మనకు పాప క్షమాపణ, పశ్చాత్తాపం, మనం మారు మనసు పొంది, పేతురు అదే కదా అంటాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం ఒక్కసారి చూడండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చేతులెత్తి మీకు చెప్పే మంచి విషయం ఏంటి అంటే, నాలాంటి ఒకప్పుడు పాడైపోయి, ఒకప్పుడు పాత రోత వ్యసనాలకు లోనైపోయి, ఒకప్పుడు చిల్లర పనులు చేసుకుంటూ వ్యభిచారం, మద్యం తాగటం, ధూమపానం చేయటం, అన్ని విధాలుగా నాశనం అయిపోయిన నన్ను, నా జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్షించాడు. ఎలా? ఆయన రక్షించడానికి అందరినీ సిద్ధంగా ఉన్నాడు. కారణం, ఆయన లోకరక్షకుడు కనుకనే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి అంటే ఆయన మాటను వింటమే. ఆయన మాట విని మారు మనస్సు పొందితే, మనసును మార్చుకుంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఈ భూమి మీద బ్రతికిన కొంతకాలం, మన ఆయుష్కాలము, మన పితరుల కాలము 1000 సంవత్సరాలు అయితే, ఆ తర్వాత ధర్మశాస్త్రంలో మోషే చెప్తాడు కదా, అధిక బలం ఉంటే 120, ఆ తర్వాత దావీదు కాలంకి వచ్చేటప్పటికి 60-70. యాకోబు చెప్తాడు, యాకోబు పత్రికలో, మీరు ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఊపిరి వంటి వారు, నీడ వంటి వారు, గాలి బుడగ వంటి వారు మీ జీవితం. మీరు ఏదైనా ఒక వస్తువు కొనండి, ఒక ఫ్రిడ్జ్ కొనండి, చక్కని ఫ్రిడ్జ్ కొనండి, లేదా వాషింగ్ మిషన్ కొనండి. కంప్రెసర్ మోటార్ మీద 10 years వారంటీ ఇస్తాడు. ఆ మోటార్కి ఎటువంటి రిపేర్ రాదు. ఒకవేళ వస్తే మేము మోటార్ని చేంజ్ చేస్తాం, కొత్తది మీకు ఇస్తామని చెప్పి అంటాడు. కానీ అదే మనిషి తయారు చేసిన మోటార్కి ఆ మనిషి భరోసా ఇస్తున్నాడు. కానీ మనిషికి ఈరోజు గ్యారంటీ ఉందంటారా? చెప్పండి. ఇది 2024 జనవరిలో ఉన్న మనుషులు 2024 డిసెంబర్ ఈ రోజుకి ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, మీ సహోదరునిగా, మీ సహోదరి, మీరందరూ నన్ను ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నరకాన్ని సృష్టించాడు. ఆయన అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అవిధేయుల కొరకు, విశ్వసించిన వారి కొరకు, పాపిష్టి వారి కొరకు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును, పళ్ళు కొరుక్కోవడం ఉంటుంది. లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. మనిషి సహజంగా
సీరియస్గా తీసుకోవాల్సిన విషయాల్ని సిల్లీగా తీసుకుంటాడు, సిల్లీగా తీసుకోవాల్సిన విషయాల్ని సీరియస్గా తీసుకుంటాడు. ఇది సీరియస్. యేసుక్రీస్తు నరకాన్ని సృష్టించాడు. ఆయన ఎందుకు సృష్టించాడు అని అంటే, అవిధేయులు పాపం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించడానికి. వారికి ఇక్కడ పాపక్షమాపణ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన కారణం నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన సిలువలో మరణించింది. నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు కాక మరి ఇంకెవరున్నారు చెప్పండి? ఈ లోకంలో మీరు సత్యాన్ని గ్రహించండి. మనుషులకు మాత్రమే హృదయం ఉంది, ఆత్మ ఉంది. కానీ జంతువులకి మాత్రం ప్రాణం ఉంది, శరీరం ఉంది. నీకు జ్ఞాన హృదయాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే నువ్వు వెతకాలి ఏది సత్యము అని చెప్పి నువ్వు గ్రహించాలనేదే. ఆయన గ్రహించడానికే ఈ భూమి మీద నేను పుట్టించాడు. నువ్వు ఆయన స్వరూపంలోకి మారాలి. ఆయన పాపక్షమాపణ నువ్వు పొందుకోవాలి. ఆయన ద్వారానే విమోచన. మనం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. కానీ దేవుడు కృపావరం యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఆయన ఈ భూమి మీద ఎవరైనా సరే, ఎంతటి ధనవంతులైనా సరే, ఎంతటి పేరు ప్రఖ్యాతలు గాంచిన వారైనా సరే, అమెరికాని ఏలేవారైనా సరే, ఇంగ్లాండ్ని ఏలేవారైనా, ఇంగ్లాండ్ దేశం ఐక్యరాజ్య సమితి వారు కావచ్చు, ఏ మనిషి జీవితం ఈ భూమి మీద యాత్రా జీవితం. గమనించండి, మీరు డబ్బు సంపాదించండి, అది మీకు అవసరత కనుక. దానికి మీరు బానిస కావద్దు. నేను చెప్పేది ఏంటి అంటే, ఈ లోకంలో మనము యాత్రా జీవితం ఇది మర్చిపోవద్దు. సహోదరులరా, సహోదరిమణులరా, మీ ప్రియ కుమారునిగా, తల్లులారా మీ కుమారునిగా, తండ్రులారా మీ సహోదరునిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. ఆయన మార్గంలో నడవండి. మీరు బ్రతికిన 3 నాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద పాపం చేయకుండా ఉంటారు. ఆయన స్వరూపంలోకి మీరు మారిపోతారు. మీరు వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి. తద్వారా మీకు మనశ్శాంతి వస్తుంది తప్ప మీ మత మార్పిళ్ళు అంటారు, కానీ ఇది మత మార్పిడి కానే కాదు. ఇది మనసును మార్చుకోవటం. మన హృదయాన్ని, పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావము యేసుక్రీస్తుని ధరించి హృదయంలో ఆయన వాక్యం పెట్టుకున్న వాక్యానుసారంగా నడవాలి, జీవించాలి, ప్రవర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఆయన దిగి రావాల్సి వచ్చింది. మనుషుల్ని ఆయన ఎలా వచ్చారు? కాలం సమీప, గలతీయులకు రాసిన పత్రిక 4:4 చెప్తాడు కదా, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి ఆయన దేవుడు అయినప్పుడు, నిజ దేవుడు నిజ మానవుడు అయినప్పటికీ ఆయన నా కొరకు ఈ భూమి మీదకి ఎలా వచ్చారంటే మనిషి రూపాకారంగా వచ్చారు. రోమిలకు రాసిన పత్రికలో అంటాడు కదా, 8వ అధ్యాయం 4వ వచనం, ఆయన పాప శరీరాకారంతో వచ్చి మన పాపాలకు ఆయన శరీరం మీద శిక్ష విధించాడు దేవుడు. నా పాపాలు క్షమించకబడపోతే, ఇక్కడ నువ్వు కన్ఫెస్ట్ అవ్వకపోతే, రేపొద్దున చనిపోతే పరలోక రాజ్యాల్లో నువ్వు చేరుకోలేవు. నువ్వు పాపక్షమాపణ ఇక్కడ పొందకపోతే, ప్రభువుని యేసుక్రీస్తు నా పాపాలను క్షమించాడు అని చెప్పి ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించకుండా వీళ్ళు ఎలాగ చెప్తారు, ఇది మతం అని అనుకోవద్దు. దయచేసి మీకు చేతులెత్తి చెప్తున్నాను, చేతులెత్తి మొక్కుతున్నాను, వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించండి. దానివల్ల మీకు ఖర్చు ఏమవ్వదు. సహజంగా ఉచితం అంటే అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి దాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తారు. ఇది రక్షణ, ఉచితం. మీరు మారు మనసు పొంది మీరు ఆ యేసుక్రీస్తు పాపక్షమాపణ, మీ పాపాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు మార్గంలో నడిస్తే నేను రక్షించబడతాం. ఆ తర్వాత కన్ను మూస్తే దేవుని సన్నిధిలో ఉంటాం. లేదంటే ఈ 70, ఈ 80, ఈ 90 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఒకరోజు మరణించాల్సి వస్తుంది. మరణించిన తర్వాత మనం వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది వెళ్ళకూడదనే ప్రభు అయిన యేసుక్రీస్తు నా కోసం దిగి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి ఆయన ఆరోహణం అయిపోయి తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుండి నన్ను రక్షించడానికి ఆయన ఎప్పుడూ ఎదురు చూస్తున్నాడు. అదిగో ఆయన నాలాంటి సేవకుడు, దీన సేవకుడు, నాలాంటి ఒక పనికిరాని వాడిని పనికొచ్చే పాత్రగా చేసి ఇదిగో మీ ముందు నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన నామాన్ని మీరు హృదయంలో ఆయన వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని వాక్యానుసారంగా జీవించండి. మీరు రక్షించబడతారు. రక్షణ సిద్ధంగా ఉంది. రైట్. అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాల్లో మనకి ప్రధానంగా పౌలు గారు అంతియోకయ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని, సిరియాలో ఉన్న అంతియోకయ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని పౌలు గారు 3 మిషనరీ జర్నీస్ ఆయన చేస్తారు. మొదటి మిషనరీ జర్నీ గలతీ ప్రాంతాల్లో మనకు కనబడుతుంది. రెండవ మిషనరీ జర్నీ
మనం చూస్తే మాసిదోనియా 3వ మిషనరీ జర్నీ మనకి ఎఫెస్ కనబడుతుంది. మనము అసలు అంత్యోకయలో సంఘం ఎలా ఏర్పడింది అనే విషయం ఒకసారి మనం క్షుణ్ణంగా చూసి ముందుకు వెళ్ళిపోదాం. ఆ రోజు స్టెఫెన్ చావునకు సంబంధించిన వాడుగా పౌలు మనకు కనిపిస్తాడు. ఎవరైతే స్టెఫెన్ చావుకు కారకులయ్యారో వారి వస్త్రాలకి కావలి ఉన్నవాడుగా, స్టెఫెన్ చావుకు సమ్మతించిన వాడుగా పౌలు మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత 8వ అధ్యాయం మనం చూసినట్లయితే సంఘానికి గొప్ప హింస ఎవరి వల్ల? ఇదిగో పౌలు వల్ల గొప్ప హింస కలగగా వాళ్ళు అనేక అపోస్తులు తప్ప మిగిలిన శిష్యులందరూ కూడా యూదయ సమరయ ప్రదేశములకు చెదరిపోయారు. అలా చెదిరిపోయిన వారు అనేక చోట్లకు వెళ్ళిపోయి ఆ యూదయలో కావచ్చు, సమరయలో కావచ్చు, ఆ ఫినెకే అనగా తూరు సీదోరు ఈ ప్రాంతాలు కావచ్చు వెళ్ళిపోయి శిష్యులు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. సువార్త అనగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు కదా పౌలు, యేసుక్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానము, ఈ సువార్తను, ఇదే సువార్త, ఈ వార్తను ప్రకటిస్తున్నారు. ఎవరు? శిష్యులు. చెదిరిపోయిన వారందరూ కూడా శిష్యులు చెదిరిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాముగా ఉండలేదండి. రక్షించబడిన నువ్వు నేను కూడా కాముగా ఉండిపోవడానికి వీల్లేదు, ఒక ఐడియల్గా ఉండిపోవడానికి వీల్లేదు. మనం అనేక మందిని ప్రభావితం చేసేవారుగా మనం చనిపోయేలోపు క్రీస్తుని అంగీకరించిన నువ్వు నేను కూడా అనేక మందిని మనము క్రీస్తు చెంతకు చేర్చే దానిగా ఉండాలి అని మీ ప్రియ సహోదరుడిగా నేను చెప్తున్నాను. ఆ రోజు వారు ఆ సమరయ, యోదయ పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న కుప్రియల్లో కొందరును, కురేనీల్లో కొందరును, ఫినికేల్లో కొందరును 11వ అధ్యాయం అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో మనకి ఈ మాటలన్నీ ఉంటాయి. కొందరు ఆ వాక్యాన్ని, దేవుని సువార్తను అంగీకరించారు. యేసుక్రీస్తు తమ సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచారు. వారు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. వారి హృదయంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తుంది. కారణం మీరు చూడండి, సమరయ స్త్రీని చూడండి, తను రక్షించబడిన తర్వాత కాముగా ఉండలేదు. ఆమె ఆ ఊరిని అంతటినీ మార్చేసింది. అలాగే సేన అనే దెయ్యం పట్టిన వాడు చూడండి, యేసుక్రీస్తు ఆ సేన అనే దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచినప్పుడు వాడు దెకపోలి అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రకటిస్తాడు. దెకపోలి అనగా 10 ప్రదేశాలు కలిసే ఒక జంక్షన్. ఆ జంక్షన్లో నిలవబడి యేసుక్రీస్తు చేసిన కార్యం, ఈ ప్రపంచంలో నన్నెవ్వరూ రక్షించలేదు, ఆ ప్రభువే, ఆ దేవుడే దిగి వచ్చి నన్ను స్వస్థపరిచాడు, ఆయనే దేవుడు అని చెప్పి 10 మందికి చెప్పాడండి. 10 మందికి కాదు, 10 ఊర్ల వారికి సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి. రైట్, ఇప్పుడు మనము చూస్తున్నాం, నువ్వు నేను కూడా రక్షించబడిన తర్వాత ఆ శిష్యుల వలె వాళ్ళు చెదిరిపోయారు. యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయి అక్కడ ఉన్న వారందరికీ సువార్తను ప్రకటిస్తుంటే దాంట్లో కొందరు రక్షించబడిన వారు ఏం చేసేవారు అంటే వాళ్ళు కాముగా ఉండలేకపోయారు. శిష్యులు కాముగా ఉండలేకపోయారు. వాక్యం విని యేసుక్రీస్తుని ఆస్వాదించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు కాముగా ఉండలేకపోయారు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారంట? వారు కూడా అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వీరు కుప్రియల్లో కొందరును, కురేనీల్లో కొందరును, ఫినికేల్లో కొందరును వాక్యం విని వాక్యాన్ని యేసే సొంత రక్షకునిగా అంగీకరించి యేసును అనేక మందికి ప్రకటిస్తున్నప్పుడు వీరు అంత్యోకాకి వెళ్ళడం, అంత్యోకాయలో ఉన్న వారికి, యూతులకి, అక్కడున్న అంజనులకి, యూదులకి అందరికీ స్వార్థను ప్రకటిస్తే ఆ సిరియాలో ఉన్న అంత్యోకాయలో కూడా అనేక మంది విశ్వాసం ఉంచారు. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి అనేక మంది క్రైస్తవులుగా, క్రీస్తుని విశ్వసించిన వారిగా, క్రీస్తు మార్గంలో నడిచేవారిగా తయారైపోయారు. అనేక మంది క్రీస్తువుకు రావటం అక్కడ జరిగినప్పుడు ఈ విషయం కాస్త యెరూషలేములో ఉన్న పెద్దలకు, అపోస్తులకు తెలియడం, వారు ఎంతగానో సంతోషిస్తారు. అబ్బా, సువార్త ప్రబలింది, సువార్త అనేక మంది అంగీకరించారని చెప్పి వారు సంతోషించి వారిని, అంత్యోకాయలో ఉన్న సంఘాన్ని మరీ ఎక్కువగా బలపరచడానికి ఇక్కడి నుంచి ఎవరిని పంపిద్దాము అని వారు ఆలోచన చేసినప్పుడు వారికి కనిపించిన వాడే ఆదరణ పుత్రుడు బర్నబా.
ఎక్కడి నుంచి యెరూషలేము నుంచి అంతియోకాయికి వెళ్ళటం, అంతియోకాయలో ఉన్న శిష్యులని హెచ్చరించి బలపరిచి వారిని ఆదరించి బర్నబా ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ ఇంకా సంఘం ప్రబలిపోయింది. ఇంకా అనేక మంది రక్షణలోకి వచ్చేశారు. వాక్యాన్ని బర్నబా గారు చెప్పడం, వారిని హెచ్చరించడం, ప్రభువుని మీరు హత్తుకొని ఉండాలని చెప్పి వారికి చెప్పడం, ఇవన్నీ చెప్పినప్పుడు వారు సంతోషించి అనేక మంది సంఘంలోకి చేర్చబడడం జరిగింది. ఈలోపు పౌలు గారు ఈ సమయంలో కైసరియా నుంచి అప్పుడు తార్సుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ ఉన్నారంటే తార్సులో ఉంటారు. అప్పుడు బర్నబా గారు అంత్యోకాయ నుంచి తార్సునకు వెళ్ళి పౌలుని వెతికి పౌలుతో మాట్లాడి, పౌలుతో కూర్చొని మాట్లాడి, పౌలు నువ్వు రావాలి, పౌలు నువ్వు నాతో కూడా వస్తావా, మన అంత్యోకాయ సంఘంలో పరిచయం చేయాలి, నువ్వు నాతో కూడా రా పౌలు అని చెప్పి బర్నబా పౌలు గారిని అడిగినప్పుడు పౌలు గారు ఒప్పుకొని బర్నబా పౌలు కలిసి 1 సంవత్సరము అంత్యోకాయలో సేవ చేస్తారు. అంత్యోకాయలో సంఘాన్ని అద్భుతంగా నడిపిస్తారు. అక్కడ సంఘం పౌలు గారు బర్నబా గారు సంఘంలో వచ్చి వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది శిష్యులు చేర్చబడుతున్నారు. సంఘం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈలోపు ఏం జరుగుతుంది అంటే యెరూషలేము నుంచి కొంతమంది ప్రవక్తలు వచ్చి అగబు అనే ప్రవక్త అందులో ఉండటం, ఆయన ఏం చెప్తాడంటే భూలోకంలో గొప్ప కరువు రాబోతుంది అని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వారిని హెచ్చరించడం. ఈ విషయం కాస్త పౌలు బర్నబా ఈ విషయంలో సంఘాన్ని కూర్చోబెట్టి మనం యెరూషలేములో ఉన్న సంఘస్థులకు, మన సంఘానికి పెద్దలకి మనం ఏదో ఒక చందాన్ని పంపించాలని చెప్పి వారిని సంఘస్థులని సమకూర్చి వారితో మాట్లాడినప్పుడు వారు చందాని వారు ఇష్టపడతారు చందా ఇవ్వడానికి, వారికి సహాయం చేయడానికి. ఆ సహాయాన్ని వీరికి అందిస్తున్నప్పుడు వీరు ఆ చందాన్ని పోగు చేసుకొని ఆ చందాను చేతిలో పెట్టుకొని ఇక్కడి నుంచి ఎవరు వెళ్తే బాగుంటుందంటే మళ్ళీ ఇదిగో పౌలు బర్నబా ఈ సహాయాన్ని, కరువు రాబోతుంది కదా భూలోకంలో, ఇది ఎప్పుడు జరిగింది అంటే క్లౌదియా చక్రవర్తి కాలంలో. మీరు బైబిల్ ఎంత హిస్టారియన్ బుక్ అంటే, ఎంత ఆర్కిటాలజికల్గా, హిస్టారికల్గా, జియోగ్రాఫికల్గా ఏ పరంగా చూసుకున్న బైబిల్ అనేది ఒక అద్భుతం. చారిత్రాత్మకంగా చూసుకున్న అద్భుతమే, ఏ విధంగా చూసుకున్నా, ఏ సైంటిఫిక్ ఆధారంగా చూసుకున్నా బైబిల్ అద్భుతమైన గ్రంథం. దేవుడు రాయించాడు కనుక అద్భుతం అండి ఇది. దీంట్లో ఏ పిట్ట కథలు, కల్పనా కథలు లేవు. ఆ రోజు ఉన్నది బైబిల్ ఈ నూతన నిబంధన రాసే సమయానికి అంటే మొదటి 100 సంవత్సరాలకి యేసుక్రీస్తు కాలంలో ఆ రోజున్న ప్రపంచ సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మొదటిగా కైసరు ఔగుస్తు అనే ఒక చక్రవర్తి ఉన్నారు. వారి క్రింద ఎవరున్నారు అంటే హేరోదు గవర్నర్గా ఉన్నారు. ఆ తర్వాత క్లౌదియా చక్రవర్తి, ఈయన ఏ కాలంలో ఉన్నారంటే అపోస్తుడైన పౌలు టైంలో, అంటే ఆ రోజు అకులా ప్రిస్కిల్లా రోమాను విడిచి వెళ్ళిపోవాలని చెప్పి, అంటే యూదులు రోమాను విడిచి వెళ్ళిపోవాలని చెప్పి ఆజ్ఞ బయలుదేరింది కదా కైసరు నుంచి. ఆయన తర్వాత మనకు కనిపించి ఇంకొక ఆయన కాలంలోనే అక్కడ గవర్నర్ ఎవరు అంటే హేరోదు అంటే యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పాడు కదా, సమ్మతించాడు కదా ఆ హేరోదు. ఓకే, హేరోదు 2 అంటారు ఆయన్ని. అలాగే దాని తర్వాత మనకు కనిపించే వ్యక్తి నీరో తర్వాత మనకు కనిపించే చక్రవర్తి నీరో చక్రవర్తి తర్వాత మనకు కనిపించే చక్రవర్తి డొమేషియన్. ఈయనే యాహాన్ను పద్మాసు ద్వీపానికి పంపిస్తారు. దాని తర్వాత బైబిల్ చరిత్ర 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే బైబిల్ అనేది ఒక హిస్టరీ, చరిత్రలో జరిగింది. బైబిల్ అనేది అద్భుతమైన గ్రంథం. ఇదేదో నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదు, ఇది హిస్టారికల్మైనది. ఆ రోజున్న గవర్నర్ ఎవరు అంటే ఆ రోజు క్లౌదియా చక్రవర్తి కాలంలో ఒక కరువు వచ్చిందని చెప్పి ఆ రోజున్న చరిత్రకారులు కూడా, అంటే బైబిల్లోనే కాదు చరిత్రకారులు కూడా ఈ విషయాన్ని చెప్పారు. జూలియర్ క్లాసిఫస్ అనే చరిత్రకారుడు కూడా తన చరిత్రలో ఏం రాశాడంటే ఈ
కరువు జరిగింది. ఈ కరువు వచ్చినప్పుడు అనేక మంది చనిపోయారు. అనేక విపత్తుకరమైన సంగతులు అక్కడ చోటు చేసుకున్నాయి. అనేక మంది నిరస్వసులు అయిపోయారు, అనేక మంది చనిపోయారని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే బైబిల్ ఎంత ట్రూ అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడున్న చక్రవర్తి మీరు చూసుకోండి, రోమన్ ఎంపైర్ చరిత్రలు మీరు చూసుకుంటే, మీరు నెట్లో కొడితే మీకు అన్నీ వస్తాయి. ఆ రోజున చక్రవర్తి కాలంలో కరువు వచ్చిందా? వచ్చింది. ఆయన ఎవరు? కైసరు కాలంలో. అప్పుడు కరువు రావటం, ఈ చందాన్ని తీసుకెళ్ళి పౌలు గారు, బర్నబా యెరూషలేములో ఇచ్చి వారిని పరామర్శించి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అంతియొకయకు వచ్చేస్తారు. వాడు యెరూషలేము వెళ్ళి వారి కుశల ప్రశ్నలు అడిగి వారికి సహాయం అందించి పరిచర్యను నెరవేర్చి మళ్ళీ వాళ్ళు రిటర్న్ జర్నీ ఎక్కడికి వచ్చేస్తారంటే అంతియొకయకు వచ్చేస్తారు. వారు వస్తూ ఎవరిని తీసుకొస్తారు అంటే యాహాను అను మారు పేరు కలిగిన మార్కును బర్నబాకి ఆయన సమీప జ్ఞప్తి కనుక బర్నబాకు మేనల్లుడు కావచ్చు. మేనల్లుడు అని చెప్తా ఉంటారు బైబిల్ పండితులు. ఆయన మార్కు, పౌలు గారు, బర్నబా వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మళ్ళీ అంతియొకయకు వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే పౌలు గారి మొదటి మిషనరీ జర్నీ స్టార్ట్. 13వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక్కసారి రండి చూద్దాం. ఇదే వచనాలు మనకి అపోస్తల కార్యం, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 19వ వచనం నుంచి 30వ వచనం వరకు నేను చెప్పిందంతా కూడా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే పౌలు చివరి వచనం మనం చూస్తే 30వ వచనం, అలా 11వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే అలాగా చేసి పౌలు, బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపిరి. ఎక్కడి నుంచి? అంతియొకయ నుంచి యెరూషలేముకు పంపించారు. ఈలోపు ఏం జరిగింది అంటే ఎప్పుడైనా సరే క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనే ప్రయత్నం చేస్తే అది ప్రబలుతుంది. ఇది చరిత్రలో ప్రూవ్ చేయబడింది. ఎప్పుడైతే క్రైస్తవులను లేకుండా చేసేస్తాం, బైబిల్ లేకుండా చేద్దామని ఎవరైతే అనుకుంటారో ఆ సమయంలోనే ఎక్కువ క్రైస్తవం విస్తరించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఆ రోజు క్రైస్తవాన్ని లేకుండా చేసేద్దామని చెప్పి అలాగే యాకోబుని హేరోదు టు అగ్రిప్ప చంపించేస్తారు ఖడ్గంతో. ఆయన చనిపోతాడు. కానీ క్రైస్తవ్యం మాత్రం ప్రబలింది అని చెప్పి మనం చూస్తాం. 23వ వచనం మనం చూసినట్లయితే 24వ వచనం 12-24 అపోస్తల కార్యాలు. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచూ ఉండెను. బర్నబాయు, సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యాహాను